ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆత్మీయ కలయిక జరుపుకోవడానికి మనం ఎంతో కృషి చేసామన్నమాట. మన ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడ్డారు. ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి తీసుకురావడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్స్ అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మన గురువుల్ని స్టేజ్ మీదకి అయితే ఇన్వైట్ చేద్దాము. ముందుగా మన మ్యాథ్స్ సార్ రామరెడ్డి సార్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము. సార్ ప్లీజ్ కమాండ్ టు ద డయస్ సార్. క్లాప్స్ కొట్టండమ్మా. నెక్స్ట్ చారీ సార్ని ఇన్వైట్ చేస్తున్నాం, మన ఇంగ్లీష్ సార్. నెక్స్ట్ సమ్మయ్య సార్ని, మన సోషల్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. మంచిగా తీసుకుంటా ఈ కెమెరా యాపిలా ఎవరికైనా ఇస్తావా? తీయ వీడియో ఫోటోసా? వీడియో. నెక్స్ట్ మన సైన్స్ టీచర్ విజయలక్ష్మి మేడంని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము. రండి, తీసుకొని రండి. లేడీ టైగర్. సో ఈరోజు మన ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా స్నేహితులందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మనం ఇలా గెట్ టుగెదర్ చేసుకోవడానికి. లాస్ట్ ఇయరే మనం ప్లాన్ చేసాం కానీ అనుకోని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. సో ఈ ఇయర్ మనమైతే చేసుకుంటున్నాం అన్నమాట. కొంతమంది సార్లు ఇంకా మేడమ్స్ రాలేదు, వాళ్ళందరూ కూడా వస్తే చాలా బాగుండేది. ఎవరిని పిలిచింది? మొదటగా సభకు నమస్కారం. 2007-2008 విద్యార్థులు పూర్వ విద్యార్థిని సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మీ అందరికి మొదటగా సో మీ అందరికీ మొదటగా ఒక సంవత్సరం నుంచి కష్టపడి మమ్మల్ని ఆహ్వానించారు. మీకు మొదటగా కృతజ్ఞతలు. అదేవిధంగా వేదిక పైన విజయలక్ష్మి మేడం గారు, సమ్మయ్య సార్, నాతో పాటు చారీ సార్, మీ అందరికి కూడా వచ్చిన వారికి రాని వాళ్ళందరికీ కూడా ఆధారాభిమానాలు తెలియజేస్తూ నాకు సంతోషం ఏంటంటే జస్ట్ ఫిబ్రవరిలో ఇంత క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా జరిగింది. ఆ రోజు నాకు ఎక్కువ సమయం లేకుండా 1 గంటన్నర మాత్రమే ఉండి ఈరోజు మాత్రం నేను చెప్పాను ఖచ్చితంగా భోజనం చేస్తారు, మీరు వెళ్ళమనే వరకు కూడా వెళ్ళను అని చెప్పాను. సో అదేవిధంగా మీ అందరూ చూస్తుంటే సేమ్ అంటే మా పాప ఏజ్ గ్రూప్, మీరు అందరు మా బాబు ఏజ్ గ్రూప్, పాప కాదు కానీ 94 మా బాబుది. సో మీరందరూ కూడా 94 ఉపన్యాసం మాట్లాడారు. జస్ట్ ఇంట్రడక్షన్ చేసి స్టార్ట్ చేయమని నేను మధ్యలో మాట్లాడతాను. జస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే విద్య మాట్లాడింది. మీరందరూ కూడా మేమేం అనుకోం, అప్పుడు జరిగిన సంఘటనలు క్లియర్గా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు వచ్చారు, వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓకే మా అమ్మ మీరు ఏం చెప్పినా అక్కడ నమ్మరు, ఇంటికాడ మీ ఇంత కబడ్డీ ఆడారు, డ్యాన్స్ ఇంత చేశారు. మన బాబుపేట అంటే అన్ని గ్రామాలకు ఎంఆర్ఓస్ దగ్గర పోతే మనం ఫ్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చేది, ఇన్కమ్ సర్టిఫికేట్. ఎందుకు మనం వాళ్ళ ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా మనం వెళ్ళేది. కాబట్టి మీరందరూ కూడా
ఒక్కొక్కరు వచ్చి నేరుగా అందరూ షేర్ చేసుకున్నాక మేము మళ్ళీ నలుగురం మాట్లాడతాం. కాబట్టి మీరు మీకు తోచింది ఏది చెప్పినా సరే, ఉపన్యాసం అంటే ఇట్లా ఉండాలి అని ఏం లేదు. శ్రావణ్ ఉంది, ఆమెకు ఏమనిపించింది, సబ్జెక్ట్ ఎట్లా అనిపించింది, ఏ సబ్జెక్ట్ ఎట్లా అనిపించింది, ఏంది ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది. ఎందుకంటే మీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వింటారు. రేపు ఫర్దర్గా వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది. నాకు చాలామంది కూడా ఇంటి పేరుతో 23 మంది అమ్మాయిలు, 15 మంది అబ్బాయిలు, మొత్తం 38 ఉన్నట్టున్నారు. మీకంటే ముందు 42 ఉన్నట్టున్నారు, మీరు 38. సో అమ్మాయి 43 సబ్జెక్ట్ కరెక్షన్. ఎంత అమ్మాయిలు అయితే 23, అబ్బాయిలు రజితరా రాధిక ఇట్లా పిలవాల్సి వస్తుంది. అందరు వాలెట్ టక్క. నాకు చాలా అంటే చాలా ఎఫెక్షన్ ఉంది స్కూల్తో కూడా. మా ఊరికి నేను ఎప్పుడు వచ్చినా కానీ చూస్తూ వెళ్తూ ఉంటాను. ఒక్కసారైనా వచ్చి స్కూల్లో చూడాలి ఉండాలి అని, బట్ ఏ రోజు రాలేదన్నమాట. కానీ ఈరోజు ఇంతమందిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్లో కూడా ఇంకా చాలా మంది రాలేదు, వాళ్ళందరూ కూడా వస్తే ఇంకా బాగుండేది. క్లాస్కి సార్ వాళ్ళు మారుతూ ఉండేవాళ్ళు, అంటే కొంతమంది సార్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు రాలేదన్నమాట ఈరోజు. మేడం వాళ్ళు సార్ వాళ్ళు కూడా వస్తే ఇంకా బాగుండేది. నాకు మ్యాథ్స్లో రామరెడ్డి సార్ అయితే చాలా అంటే చాలా బాగా సపోర్ట్ ఇచ్చేవారు. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటా. 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాను. ఆ రోజు మా అమ్మ సార్కి కాల్ చేసి సార్ని కొంచెం గట్టిగా మాట్లాడారనమాట. ఏంటి ఇలా వచ్చినాయి మార్క్స్ అది ఇది అని. కానీ సార్ ఏమీ మాట్లాడకుండా, ఏమీ రియాక్ట్ అవ్వకుండా అదే క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి మళ్ళీ నా చేత రాయించారు. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఆ భయంతో రాశాను. అదే పేపర్ని మా అమ్మకి ఇవ్వమన్నారు సార్ తీసుకెళ్ళి. అది అన్నమాట సార్ వాళ్ళ ఏమంటారు, ఎదురు కూడా చెప్పలేదు. ఏంటి మేడం మేము చెప్పాము అని కూడా సార్ అనకుండా, మీరే చూడండి అమ్మా, మీరే డిసైడ్ చేసుకోండి అని సార్ చెప్పారనమాట. అది నాకు ఈరోజు స్కూల్లోకి రాగానే ఫస్ట్ అదే గుర్తొచ్చింది. నేను 10th లో ఉన్నప్పుడు కూడా ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ రాయలేదన్నమాట హెల్త్ ఇష్యూస్ తో. సార్ కి ఫోన్ చేశాను కూడా నేను వెళ్ళను అని. కానీ సార్ అలా కాదమ్మా, నువ్వు వెళ్ళాను వచ్చాను అని చెప్పేసి వెళ్ళి ఆ ఎగ్జామ్ రాయి అని చెప్పారనమాట. అలాగే నేను వెళ్ళి రాశాను. నేను ఒక పేపర్తో నేను మ్యాథ్స్ పాస్ అయ్యాను. సార్కి అది ఇప్పటికి కూడా గుర్తుందనమాట. సార్ నన్ను చూడగానే ఒక పేపర్తో పాస్ అయ్యావు కదా అన్నారు. నాకు అప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు 16 సంవత్సరాలు అయింది సార్ మమ్మల్ని చూసి, మేము సార్ని చూసి. బట్ ఈ విషయాన్ని సార్ ఇంకా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. చారీ సార్ ఉండేవాళ్ళు, మాకు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. సార్ అయితే అసలు కొట్టేవారే కాదనమాట. యూజ్లెస్ ఫెలోస్, కామన్ సెన్స్ లేదని నేర్చుకోవాలి అని మాత్రమే అనేవారు సార్. ఆ ఒక్క ఇప్పటి వరకు కూడా బాగానే ఉన్నాము. సమ్మయ్య సార్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదనమాట. ఎగ్జామ్ మన హోంవర్క్ అది రాయకపోతే చేయి చాపడి పోయి ఇంకా సార్ దగ్గర మాట్లాడటాలే ఉండవు అనమాట. ఫ్రంట్ బ్యాక్ పడుతూ ఉంటే అయినా కూడా మనం హోంవర్క్ రాసే వాళ్ళం కాదనుకోండి. మా మేడం విజయలక్ష్మి మేడం ఈక్వల్ టు ఫ్రెండ్ అనమాట. అందరితో కూడా అలాగే ప్రేమగా ఉండేవాళ్ళు. 10th క్లాస్లో మనందరం ఎగ్జామ్స్ బాగా రాయాలి అని చెప్పేసి మేడం అందరికీ ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు ప్రతి ఒక్కరికి కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మన కోసం మన మేడం తీసుకొచ్చారు కదా అని. నేనైతే ఆ పెన్నులతోనే ఎగ్జామ్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఒక కన్సల్టెన్సీలో కౌన్సిలర్గా చేస్తున్నాను. ఒక 5 years నేను టీచర్గా కూడా చేశాను ప్రైవేట్ స్కూల్లో. సో తెలుగు, హిందీ, సోషల్, జీకే ఈ 5 సబ్జెక్ట్స్ నేను చెప్పాను. నేను ఈ చెప్పినన్ని రోజులు నాకు సార్ వాళ్ళే గుర్తొచ్చేవాళ్ళు అనమాట. ఆ పిల్లల గొడవకి నేను ఇబ్బందిగా పడేదాన్ని. అప్పుడు మేము ఇబ్బంది పెట్టాం కదా సార్ వాళ్ళని, బట్ వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు అని నేను చాలా సార్లు అనుకునేదాన్ని. కొంచెం వాల్యూమ్ తక్కువ అందరికీ. సార్ వాళ్ళందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సార్, మీరు ఇక్కడికి వచ్చి మా కోసం ఇంత టైం కేటాయించినందుకు.
అందరికీ థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. ముందుగా ఫస్ట్ సబ్జెక్ట్ మనకి క్లాస్లో ఫస్ట్ క్లాస్ ఏముండేది గుర్తుందా అందరికీ? ఎవరికైనా మ్యాథమెటిక్స్. రామరెడ్డి సార్ వాళ్ళు చెప్పింది ఏమైనా ఐడియా ఉందా, గుర్తుందా? ఫార్ములా గుర్తుందా అందరికీ? ఫార్ములా గుర్తుందా ఎవరికైనా? A²B² A+B² గుర్తుందా? సార్ అట్లా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ పైన ఫస్ట్ నా స్టేజ్ ఫియర్ లేకుండా నేను మాట్లాడుతున్నాను చిన్నగా. దిస్ ఈస్ మై ఫస్ట్ స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడేది. ఇంకా సార్ చెప్పడంలో కొంచెం ఆ టైంలో మనం ఏజ్ అది కరెక్ట్ కాదనుకుంటా, మేబీ వినే స్టేజ్ కాదు కాబట్టి మనం సరిగా వినలేదు. బట్ ఈరోజు మాత్రం దాని వాల్యూ, దాని ప్రతి ఒక్కటి అనుభవం అర్థమవుతుంది. మనం ఇప్పుడు మన పిల్లలకు చెప్తున్నాం ప్రతి ఒక్కటి. ఏంటి, ఈ క్లాస్లో ఇట్లా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఉండాలి, ప్రతి ఒక్కటి అని చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్పేదంతా ఇప్పుడు మనం రిపీట్ చేస్తున్నాం. అందుకే మనం మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా వాళ్ళు చెప్పింది ఎలా ఉందో మనం కూడా మన పిల్లలకి అలాగే చెప్పుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ జనరేషన్ కూడా మంచి బాగుండాలి కాబట్టి మనమంతా మనం కృషి చేయాలి పిల్లలకి, తప్పదు. ఇంకా చారీ సార్ ఇంగ్లీష్ అప్పట్లో నేను అనుకుంటా 6th క్లాస్ అనుకుంటా, మేబీ టీచర్స్ డే అప్పుడు పార్టిసిపేట్ చేస్తాం కదా. 6th క్లాస్లో నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పా సార్. చెప్తే కొన్ని మిస్టేక్స్ ఉన్నా సార్ వాళ్ళు మాత్రం పాపం కన్సిడర్ చేసి ఏదో చిన్న చిన్న అవార్డు ఇవ్వలేదు సార్ వాళ్ళు, బట్ మ్యాక్సిమం అయితే అదేంటి మార్క్స్ అయితే వేశారు. ఎవరైనా అడిగితే స్టేజ్ పై ఇట్లాగే ఉంటే మాత్రం పిల్లలు మాత్రం ఇంగ్లీష్ టీచర్ బాగా చెప్పింది అని చెప్పి సార్ గురించి అంటే ఇంకా మరి సార్ ఏంటంటే హోంవర్క్స్ చెంప దెబ్బలు గుర్తున్నాయి అందరికి, ప్రతి ఒక్కరికి ముక్కు మీద చెంపలు. ఫ్రెండ్స్కే పెట్టారు సార్. ఫ్రెండ్స్కే ఎక్కువ సార్ ఎనిమిస్ చేసేవాళ్ళు సార్ ఎక్కువ. సార్ వల్ల ఇంకా ఏంటంటే ఇంకా సార్ ఎగ్జామ్స్ టైంలో ఉండాలి. అమూల్య వచ్చి చైర్ పక్కనే కూర్చో, రాసి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చో, చూసి రాయొద్దు అని. ఎక్కడున్నా కానీ లేపి మరి చైర్ దగ్గరికి వచ్చి కూర్చోమని చెప్పేవారు. అట్లాంటి రోజులన్నీ ఈ రోజు 16 years అయిపోతుంది, మళ్ళీ ఈ టైంలో రిపీట్ చేస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. క్రౌడ్ తక్కువ ఉన్నా కానీ బాగుంది. ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా వస్తే హ్యాపీ ఉండేవాళ్ళం. అండ్ సార్స్ వాళ్ళు కూడా మిగతా అందరు వచ్చుంటే, టీచర్స్ కానీ ఇంకెవరైనా వచ్చుంటే ఇంకా హ్యాపీ ఉండేవాళ్ళం. జస్ట్ డిసప్పాయింట్ అయ్యాము కొందరు రాలేదని చెప్పి. ఎనీవే కొందరి ప్రాబ్లమ్స్ వల్ల కొందరు రాలేకపోవచ్చు. ఇంకా మన బయాలజీ మేడం విజయలక్ష్మి మేడం క్లాస్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ అనుకుంటా. ఫుడ్ తిన్న ఆఫ్టర్ టీచర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి చెప్పేదే బయాలజీ, మన పార్ట్స్ ప్రతి ఒక్కటి చెప్తారు మేడం. అలాంటిది ఆ టైంలో మనకి నిద్రలు వస్తుంటాయి. ఇంకా మాది లాస్ట్ బెంచ్, ఫస్ట్ బెంచ్ అంతా టాపర్స్, లాస్ట్ బెంచ్ మొత్తం తోపులం, ఫుల్ తోపులం. ఎందుకని అన్ని ఏంటి నిద్రపోవడం, అప్పటికప్పుడు హోంవర్క్ రాసుకోవడం, ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు పేపర్స్ తిరిగేయాలి, ఆన్సర్స్ చెప్పాలి అప్పటికప్పుడు. సార్ అడిగారు అనుకోండి, సమ్మయ్య సార్ ఏం లేదు, అప్పటికప్పుడు ఫస్ట్ రో నుండి స్టార్ట్ చేసి లాస్ట్కి వచ్చేవరకు ఆన్సర్ నేర్చుకున్నప్పుడు కూడా ఉన్నాం చాలా మంది. అట్లాంటి రోజులు చాలా ఉన్నాయి. ఇంకా మేడం వచ్చే వరకు క్లాస్ చెప్పే వరకు అయితే ఓకే. దాని తర్వాత మనకి యాన్యువల్ డే ఉన్నప్పుడు మేడం మాత్రం సూపర్. మేడం అంటే మేడం చాలా బాగా చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన సార్స్కి అండ్ టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అమూల్యమైన విలువను మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు కూడా ఇలాగే చిన్నగా మాట్లాడండి, పెద్దగా మాట్లాడకపోయినా పర్లేదు. ఇలాగే చిన్నగా మాట్లాడేసి ఎండ్ చేసేద్దాం, ఓకేనా? అందరు శ్రావణి